ప్రభునాన్న మీ అందరికి శలం ప్రియ సహోదరి సల్దారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 1వ వచనము, ఆ శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దేవుడు ఈ వచనం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనము ఎంతగా కృంగిపోయినా, ఎంతగా విశ్వాస యాత్రలో నలిగిపోయి, ఎంతగా జీవితంలో నిరాశలోకి వెళ్ళినా, మనం కలిగి ఉన్న శ్రమలో మనం యెహోవాకు మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి మనకి ఆయన వాక్కు ద్వారా మనకి స్వస్థత అనుగ్రహిస్తారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సల్దారా, అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. శ్రమల వల్ల కృంగిపోతూ ఉంటారు, శ్రమల వల్ల జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంటారు, శ్రమల వల్ల ఎంతగానో బాధపడుతూ జీవితంలో కృంగిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సల్లారా, దేవుడి రోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఫరో బానిసత్వంలో అనేక శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలో ఉన్నప్పుడు వారు ఎంతగానో కృంగిపోయారు, నిరాశ చెందారు. ఆ శ్రమలో ఉండి వారు ఏం చేశారండి? యెహోవాకు మొరపెట్టారు. యెహోవా దేవుడు మోషే ద్వారా ఆయన వాక్కును పంపి ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న శ్రమలో నుండి వారిని విడిపించాడు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు గారిని చూసినట్లయితే న్యాయంగా దానియేలు గారిని సింహాల బోన్లో వేశారు. ఏం చేయలేదండి. దానియేలు గారు ఏ దొంగతనం చేయలేదు, ఏ నరహత్య చేయలేదు, అన్యాయంగా ఏ డబ్బులు తీసుకోలేదు. దానియేలు గారు ఆయన జీవితంలో ఏ తప్పు చేయకపోయినా దేవునికి ప్రార్థన చేసినాడు. ముమ్మారు దేవునికి ప్రార్థన చేసినందుకు అన్యాయంగా ఏం చేశారండి? సింహాల బోన్లో వేశారు. శ్రమల పాలయ్యాడు దానియేలు గారు. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా చూసినట్లయితే అనేక మంది విశ్వాసులను, ఆత్మీయులను నిర్నిమిత్తంగా గాయపరిచేవారు అనేకులు ఉంటారు. నిర్నిమిత్తంగా వారిని శిక్షించేవారు అనేకులు ఉంటారు. నిర్నిమిత్తంగా అవమానపరిచి బాధ పెట్టేవారు అనేకులు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, కానీ ఆ శ్రమలో కూడా దానియేలు గారు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, దేవునికి మొరపెట్టడం ఆపకుండా, విశ్వాసంతో దేవుని యందు ఉన్నాడు. కాబట్టి అతను రోజుకు ముమ్మారు చేసిన అతని ప్రార్థనలు అతని సింహాల బోన్లో నుండి కూడా కాపాడాయి. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో దానియేలు గారు మొరపెట్టినప్పుడు ఆ సింహాల బోన్లో కూడా, ఆ సింహాల బోనులో ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేశాడండి దేవుడు? రాజే నీవు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకొని, అతను చేసిన తప్పు ఒప్పుకొని దానియేలుని సింహాల బోన్లో నుండి బయటకు తీశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. దానియేలు గారు కలిగిన అవమానాన్ని బట్టి, శ్రమను బట్టి, నిందను బట్టి అతను దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. విశ్వాసంతో ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి సింహాల బోన్లో కూడా దేవుడు దానియేలు గారిని కాపాడాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలను దేవుడు కాపాడే దేవుడు. ఆయన బిడ్డలు శ్రమలో ఉండి ఆయనకు మొరపెట్టినట్లయితే ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ప్రియ సహోదరి సోదరా, ఆయన వాక్కు ద్వారా వారిని స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతాన్ని చేసే శక్తివంతుడైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది శ్రమల వల్ల అనారోగ్య పరిస్థితులు అనుభవించేవారుగా ఉంటారు. అనేక మంది శ్రమల వల్ల
ఆర్థిక సమస్యలను అనుభవించేవారుగా ఉంటారు. అనేక మంది శ్రమల వల్ల శత్రువుల చేత తరమబడుతూ, అవమానాలు పడుతూ, నిందలు పడుతూ, బాధపడుతూ కృంగిపోయేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది శ్రమల వల్ల వారి జీవితంలో అపజయం పొందుకునేవారుగా ఉంటారు. అనేక మంది శ్రమల వల్ల వివాహం కాని పరిస్థితులకు వెళ్తూ ఉంటారు. అనేక మంది శ్రమల వల్ల ఉద్యోగం పొందుకొని పరిస్థితిలో ఉంటారు. అనేక మంది శ్రమల వల్ల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోలేని పరిస్థితిలో ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలో మీరు యెహోవాకు మొరపెట్టినట్లయితే ఆయన మీకు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు అతని శత్రువులుగా భావించిన మిత్రుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడండి? దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి ఉత్తరం ఇచ్చాడు. యోబు గారు కోల్పోయిన ఆస్తిని, కొడుకులను, కూతుర్లను, ఆరోగ్యాన్ని, సమస్తాన్ని దేవుడు రెండంతలుగా యోబు గారికి అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరా, యోబు గారి జీవితంలో చూసినట్లయితే వాళ్ళ మిత్రులు శత్రులుగా భావించి గాయపరిచారు. అతని హృదయాన్ని గాయపరిచారు, అవమానపరిచారు, నిందించారు. ఎంతగానో యోబు గారిని కృంగదీశారు. కానీ యోబు గారు ఏం చేశారండి? అలాంటి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతను కోల్పోయినవన్నీ రెండంతలుగా అనుగ్రహించి యోబు గారి జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సోదరా, శ్రమలో ఉన్నప్పుడు యోబు గారు మొరపెట్టగలిగారు కాబట్టే దేవుడిచ్చే సహాయాన్ని పొందుకోగలిగారు. శ్రమలో మనం దేవునికి మొరపెట్టినట్లయితే ఆయన వాక్కు ద్వారా మనల్ని స్వస్థపరిచి మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థన ఉపదేశాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, నాయన తండ్రి, అయ్యా మాలో అనేక మందిని నాయన తండ్రి, అయ్యా అనేక శ్రమల వల్ల కృంగిపోయేవారుగా ఉన్నాం తండ్రి. అయ్యా అనేక శ్రమల వల్ల నాయన తండ్రి, అయ్యా మా జీవితంలో నాయన తండ్రి, అయ్యా నిరాశ చెందేవారిగా ఉన్నాం తండ్రి. అయ్యా అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా యేసునామములో ఉపవాస దినాల్లోనైనా ఏ ప్రార్థనా శ్రుతుల కోసం అయితే మొరపెడుతున్నామో అయ్యా ప్రతి ఒక్క ప్రార్థనా శ్రుతులకి నాయన తండ్రి నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి ఇశ్రాయేలు ప్రజలను నాయన తండ్రి శ్రమలో ఉండి మొరపెట్టినప్పుడు నాయన వారిని నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా స్వస్థపరిచి విడిపించి వారి జీవితంలో అద్భుతాలు చేశారు తండ్రి. అందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన దానియేలు గారు శ్రమలో ఉండి నాయన తండ్రి అయ్యా సింహాల బోన్లో ఉండి మొరపెట్టినప్పుడు నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా నాయన తండ్రి రాజుని సైతం నాయన తండ్రి అయ్యా రాజుని సైతం మార్చి నాయన తండ్రి దానియేలు గారిని శ్రమలో నుండి విడిపించి నాయన తండ్రి నీవు అద్భుతాన్ని చేసావు తండ్రి. నాయన తండ్రి యోబు గారు నాయన శత్రువులుగా నాయన తండ్రి భావించిన మిత్రుల కోసం ప్రార్థించినప్పుడు నాయన తండ్రి అతను కోల్పోయినవన్నీ రెండంతలుగా అనుగ్రహించావు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మాలో నాయన తండ్రి ఎవరైతే నైనా శ్రమల వల్ల కృంగిపోయి నాయన తండ్రి శ్రమల వల్ల జీవితంలో నాయన తండ్రి ఏ ఘోరమైన పరిస్థితుల్లో నాయన తండ్రి నడుస్తున్నారో నాయన వారందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి మోరను నాయన తండ్రి నీవు ఆలకించండి తండ్రి. నీ వాక్ ద్వారా వారిని స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా మా అందరి జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని నాయనా శ్రమలో నీకు మొరపెట్టేవారుగా ప్రతి ఒక్కరు ఉండి నాయనా నీ వాక్ ద్వారా స్వస్థపరచబడి నాయన తండ్రి నువ్వు చేసే అద్భుతాన్ని వారి జీవితంలో చూసే కృపను అనుగ్రహించమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రణామం మీ అందరికీ. షాలోమ్ ప్రియ సహోదరి సోదరా.